వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి అయితే 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తా ఉండా. కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అట్లాగే ఈ 2 మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రాజ్మాత समर शंख फूंक दो। అరే గోయంక తాత ఎట్లా అన్న మ్యాచ్ కేకేఆర్ బౌలర్లకు అయితే పట్ట పగల చుక్కలు చూపించిన ఇంకొక 3 బాల్ కనుక ఉంటే ఈజీగా సెంచరీ చేసిన్ను. జస్ట్ మిస్ అయింది. నీ పేర్లోనే రన్ ఉంది, అందుకే కదా నేను 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోండి. కొందరు ఉంటారు ఏఎంటికి తరం లేదు 27 కోట్లు కూడా తీసుకుంటారు. అరే గోయంక తాత నాకే కనుక 27 కోట్లు ఇచ్చింటే ఈజీగా ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టిన్ను. ఇప్పుడు చూస్తా ఉండ కదా ఆల్మోస్ట్ 80-70 అయితే కొడుతూనే ఉన్నా. నా మాట నెక్స్ట్ ఇయర్ అయితే 27 కోట్ల నాకి ఎట్లు కావాలో అట్లా ఆడతా. పాంతో నిజం చెప్పు, ఈ మ్యాచ్ లో కనుక బ్యాటింగ్ వస్తే నాతో ఏడు మింగులు తింటావు అనేసే కదా నువ్వు బ్యాటింగ్ రాంది. ఈ ముసలంతా ఎవరు పడేవాళ్ళు అనేసే నువ్వు బ్యాటింగ్ రాలేదు. నాకు అర్థమైంది. ఇప్పటికి 5 మ్యాచ్లు అయింది. నీకు ఇచ్చినది 27 కోట్లు. 27 కోట్లకి 27 రన్స్ కూడా కొట్టలేదు. ఏంది పంతో ఇది? అరే ముసల్లక్క నీకు లాజిక్ చెప్తా విను. లాస్ట్ ఇయర్ అయితే స్టార్ గన్ ఆక్షన్ లో 24 కోట్లు పెట్టి కొనుక్కోండ్రి. వాడు చూస్తే లీగ్ మ్యాచ్ లో ఏది ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడలేదు. వాడు ఆడింది ఓన్లీ సెమీఫైనల్, ఫైనల్. ఇప్పుడు నేను కూడా అదే చేస్తా, ఫైనల్లో ఆడతా. గోయంకతో మనం ఫైనల్ దాకా పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగ్ మ్యాచ్ గెలుచుకొని పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 లో ఉండాలి కదా. అదడుగు. అరే పంతు ఏది ఏమైనా నువ్వైతే పూరంతా నుంచి చాలా నేర్చుకోవాలయ్యా. వానికి తక్కువ డబ్బులకి అంత బాగా ఆడుతుండ్రు, నీకు అంత ఇచ్చి బొక్క పెట్టేసి. అది చూస్తా పూరన్ కూడా ఎన్ని రోజులు ఫామ్ లో ఉంటాడు. ఎప్పుడో ఒక రోజు పంత ఎగరేటో నా కాళ్ళ దగ్గరికి వస్తా చూడు, అప్పుడు చెప్తా. రేపు పంది పేర్ల పూరాను నువ్వు మనిషి వల్ల లేకపోతే మానం మృగాను బా. ఏంద్రా 6లు 4లు మ్యాచ్ ఆడుతాడు మైడెన్ గార్డెన్స్ లో రా స్వామి. ఏం అట్లు కొడతావు? నీకంటే ఆ మార్క్రమే మేలు. కొంచెం పడిన ఒత్తుకొని ఆడి అన్నకన్నా షార్ట్స్ ఆడతాడు. నువ్వేం రా ఫస్ట్ బాల్ నుంచే 6లు కొట్టేకి చూస్తావు. SRHL లో కావ్య పాపని ఇంప్రెస్ చేయాలి. పంజాబ్ బోలి ప్రీతి చింతాని హ్యాపీ చేయాలి. అట్లాగే కేకేఆర్ వాళ్ళు అయితే షారుఖ్ ఖాన్ హ్యాపీ చేయాలి. నాకైతే అట్లాంటి వాళ్ళు ఎవ్వరూ లేదు. మా గోయంక తాతని హ్యాపీ చేస్తే చాలు. నేను కనుక క్రీజ్ లో ఇంకొంతసేపు కనుక ఉండింటే ముసలోడి మొక్క మాడిపోయిన్ను. జస్ట్ మిస్ అయింది. 60 రన్స్ అయితే కొట్టిన అప్పటికే మ్యాచ్ అయితే జరిపోయింది. పాపం రింకు గడు కూడా లాస్ట్ లో కష్టపడి మ్యాచ్ ఫలితం లేకపోయా. అయినా ఏం పర్లేదు, స్కోర్ బోర్డు పైన అన్ని రన్స్ ఉన్నా కూడా మేము జస్ట్ 4 రన్లలోనే ఓడిపోతుంది. మాకు అది చాలు. అరే ఏంటిదో నేను లాస్ట్ కి పిల్లకాయలు కూడా మన పైన సెంచరీలు కొట్టాక తయారైపోయాడు. ఆర్య గారు చూసివా, అది 39 బాల్లోనే సెంచరీ కొట్టేశా. మన బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంది. అది క్వాలిటీ స్పిన్నర్స్ నూర్ అహ్మద్, జడేజా, అట్లాగే అశ్విన్. మంచి పేసర్స్ పత్రాన, ఖలీల్ అహ్మద్. ఇంత మంచి ప్లేయర్స్ పెట్టుకొని కూడా మనమైతే మ్యాచ్ ఓడిపోవడమా? మ్యాచ్ పక్కన పెడితే వాడు సెంచరీ కొట్టడమా? ఇదైతే షాక్. నువ్వైతే ప్రతి మ్యాచ్ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపో, మ్యాచ్ ఈజీగా గెలుస్తాము. ఆ పద్దర్గని చూసి నేర్చుకో. వాడైతే కెప్టెన్ చేసుకుని ఎంత బాగా రన్స్ కొడతాడు. నువ్వైతే ఏం ఆడు. నువ్వు కనుక ఈ మ్యాచ్ లో ఒక 50-70 కొట్టుంటే ఈజీగా మ్యాచ్ గెలుస్తుండే. నువ్వు ఫస్ట్ లోనే పోయిస్తే మ్యాచ్ అక్కడే పోయిసా. ఆ కాన్వేగ్ అయితే ఫస్ట్ లో బాగానే ఆడా, తర్వాత ఏమంటే చెట్లు నాటేది మొదలు పెట్టా. ఏం ఆడేదో ఏమో పోదు అని అన్న. ముందు సిఎస్కే ఎట్లుండే, సిఎస్కే అంటే ఒక రేంజ్ లో ఉంటా ఉండే, పాయింట్స్ టేబుల్ లో పైన ఉంటా ఉండే. ఇప్పుడు చూస్తే పాయింట్స్ టేబుల్ లో కింద ఉండదు. మన టైం లేకపోతే ఏం చేయలేం. అయినా నువ్వైతే ఏం భయపడకు గైక్వాడు. మన మొక్కలే కాదు, మన తోడికి ముంబై అయింది, అట్లాగే SRH అయితే ఉంది. మెయిన్ టీంలే ఉంది. మనకు భయం ఏంటి? ఎట్లా కొట్టిన 6లు 4లు 5 కప్పుల టీం పైన 0 కప్పు టీం చేసే దండయాత్ర ఇది. 39 బాల్లో సెంచరీ కొట్టిన, IPL లోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ మీ పైన కొట్టిన. అట్లుంటది మా పంజాబ్ తోని. నువ్వైతే సూపర్ పిల్లకాయి. 5 కప్పులున్న చెన్నై పైన అయితే సెంచరీ బాధేసిండవు. నువ్వైతే ఇదే కంటిన్యూ చేయి. ఈసారి పంజాబ్ కి ఫస్ట్ కప్ లోడింగ్. అరే ధోని అన్న, మ్యాచ్ ఎక్కడ మింగిందంటే నువ్వు బ్యాటింగ్ పోతే చూడి అక్కడే పోయింది. నిన్ను పంపించకుండా నన్ను కనుక పంపించుంటే మ్యాచ్ ఈజీగా ఫినిష్ చేసి వస్తుండే. నువ్వు పోయి ఏం లాభం లేకపోయా, 2-3 6లే కొడుతుంది. అదే నేనంటే ప్రతి బాల్ 6 కొట్టి. నువ్వు ఈ 3D ప్లేయర్ గురించి తెలుసు కదా. తెలుసు. నీ బ్యాటింగ్ తెలియదా? నువ్వు ఆడిన లాస్ట్ మ్యాచ్ వల్ల పెద్ద అడవే ఏర్పడింది. ఆడి పేరు విజయ్ శంకర్ అడవే పెడదాం.